టీడీపీ నేత మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వాహనం బీభత్సం సృష్టించింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ఎర్రగుంట వద్ద పల్లె రఘునాథ్ రెడ్డి వాహనం ఓ బైక్ను ఢీకొట్టింది. బైక్పై ప్రయాణిస్తున్న దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. దంపతులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తన వాహనం ఢీకొట్టడంతో బైక్ మీద నుంచి కింద పడి గాయపడిన దంపతులను కనీసం పరామర్శించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులపై మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గన్మెన్లు దౌర్జన్యం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? బాధితులు ఏమంటున్నారు? అన్న కొద్దిసేపు కిందకి ఈ ఘటన చోటు చేసుకుంది. స్వయంగా టీడీపీ నేత, అదేవిధంగా పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్వయంగా ప్రయాణిస్తున్న వాహనం అత్యంత వేగంగా వెళ్లడంతో పాటు బైక్ పై వెళ్తున్న వారిని ఒకసారిగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం ఇద్దరికి గాయాలయ్యాయి. దంపతులిద్దరికి తీవ్రంగా గాయపడడంతో వారిని హుటాహుటిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. అయితే అక్కడే ఉన్న పల్లె రఘునాథ్ రెడ్డి ఘటనపై స్పందించకపోవడం, అదేవిధంగా క్షతగాత్రులను పరామర్శించకపోవడం పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారుతుంది. దీనిపైన స్థానికులు పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ఎర్రగుంట గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే అనంతపురం నుంచి పుట్టపర్తికి వెళ్తూ ఉన్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కారు అత్యంత వేగంగా వెళ్లి ఒక బైక్ ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వారికి సంబంధించిన ఒక ఏడాది గల పాప ఎగిరి మరో చోటు పడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పాపకు మాత్రం ఎట్లాంటి గాయాలు కాలేదని స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆ ఘటన జరిగిన తర్వాత హుటాహుటిన తన వాహనంలో కావచ్చు, లేకుంటే పక్కనే ఉన్న మరో వాహనంలో కావచ్చు ఆసుపత్రికి తరలించాల్సిన పల్లె రఘునాథ్ రెడ్డి మానవీయంగా అమానవీయంగా ప్రవర్తించడం, అదేవిధంగా అక్కడ గన్మెన్లు కూడా, ఎవరైతే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గన్మెన్లు కూడా స్థానికులపైన దురుసుగా ప్రవర్తించడంతో ఒకసారిగా అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. దీనిపైన పల్లె రఘునాథ్ రెడ్డిని కూడా స్థానికులు నిందించిన పరిస్థితి కనిపిస్తోంది. అరుణ. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.